Hello everyone, welcome to CBS Institute. I'm Vinod Kumar. In this video, we are going to see the details of a recently released notification that is multitasking staff. Recently, Staff Selection Commission has released this notification under the non-technical category. Okay, see, best opportunity here is for 10th, at least 10th class passed students. Okay, let us see the details of the notification. See, explanation will be bilingual, Telugu and English. First one, let us see the eligibility criteria. Eligibility criteria చూద్దాం. ఏజ్, మినిమం ఏజ్ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, జనరల్ కేటగిరీ అప్లికెంట్స్కి. సో మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. ఈ ఏజ్ 1 జనవరి 2021 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, 2021 ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 1 జనవరి 2021 వరకు క్యాండిడేట్ మస్ట్ బి అట్లీస్ట్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఏ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకే, 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు, విచ్ మీన్స్ ఇక్కడ మ్యాక్సిమం ఇయర్స్ 25. ఓకే, అది ఓబీసీ కేటగిరీకి. అంటే ఇక్కడ +3 అని అంటే +3 ఇయర్స్. అంటే ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అప్ టు 25 ఇయర్స్ వరకు, 28 ఇయర్స్ వరకు ఇక్కడ రాయొచ్చు. యాజ్ ఆన్ 1 జనవరి 2021 అంటే ఇక్కడ 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఈ ఓబీసీ క్యాండిడేట్స్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఇట్ ఈస్ 5 ఇయర్స్, రిలాక్సేషన్ ఈజ్ 5 ఇయర్స్. అంటే ఇక్కడ 25 + 5. ఓకే, 25 + 5 అంటే ఇక్కడ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 30 ఇయర్స్ వరకు వీళ్ళు రాయొచ్చు. సో క్యాండిడేట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్. ఓబీసీ కేటగిరీకి +3 ఇయర్స్ రిలాక్సేషన్. ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఇట్ ఈస్ 5 years. It is here relaxation. Okay, so here educational qualification minimum 10th class పాస్ అయి ఉంటే దీనికి అప్లై చేయవచ్చు. ఓకే, మినిమం 10th class పాస్ అయి ఉండాలి. 10th class పాస్ అనేది ఇక్కడ 1 జనవరి 2021 వరకు ఈ 10th class పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ మినిమం 10th class అండి. ఓకే, మినిమం 10th class పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయవచ్చు. As on 1 January 2021, the candidate should have passed the 10th class, at least to 10th class, that is matriculation. Next one, application details. Application date started on February 2021. February 2021 ఇక్కడ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. క్యాండిడేట్స్ కెన్ అప్లై అప్ టు 21 మార్చ్ 2021. ఓకే, ఇప్పటి వరకు అప్లై చేయవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ఫీ ఇట్ ఈస్ ఆల్ ద ఉమెన్ క్యాండిడేట్స్. ఓకే, ఆల్ ద ఉమెన్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ. అంటే జనరల్ కేటగిరీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఫీ లేదు. నో ఫీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ. ఓకే, ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ మేల్కైనా ఫీమేల్కైనా ఇక్కడ ఫీ లేదు. ఓకే, సో మేల్కైనా ఫీమేల్కైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఇక్కడ నో ఫీ. సో ఇక్కడ జనరల్ కేటగిరీ, ఓబీసీ, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓకే మేల్ అయినప్పుడు వాళ్ళు ఫీ పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఫీ ఉంది. సో దట్ ఈస్ 100 రూపీ. ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. సో అగైన్ క్వాలిఫికేషన్ ఈస్ 10th class, దట్ ఈస్ మెట్రికులేషన్. నెక్స్ట్ వన్, scheme of the examination. Okay, see, exam will be conducted at 2 stages. First one paper 1 and next paper 2. See, paper 1 is computer based examination. Okay, computer based examination here it means that is you have to write the online exam. Online exam idi. Okay, so paper 1 is online exam. See, this paper 1 will be conducted for 100 marks. ఓకే, కంప్లీట్గా మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, 100 మార్క్స్ విల్ బీ ఫ్రమ్ 4 సెక్షన్స్. 4 సెక్షన్స్ నుంచి ఈ 100 మార్క్స్ వస్తాయి. సి
25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఓకే, సో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్, విచ్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ రీజనింగ్. ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో 25 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ అగైన్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఓకే, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇక్కడ కంబైన్గా టైం ఇచ్చారు, ఇండివిజువల్ సెక్షన్ వైజ్గా టైం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, 90 మినిట్స్ టైం. సో అదర్ క్యాండిడేట్స్కి, ఎవరైతే డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 120 మినిట్స్ టైం ఇస్తారు. ఓకే, 120 మినిట్స్ టైం ఇస్తారు. ఎవరైతే స్క్రైబ్ తీసుకొచ్చుకున్నారో వాళ్ళకి 120 మినిట్స్ టైం. సో కంబైన్గా 90 మినిట్స్ టైంలో మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. పేపర్ విల్ బీ ఆఫ్ లో లెవెల్ డిఫికల్టీ. ఓకే, జస్ట్ 10th క్లాస్ లెవెల్లోనే ఈ పేపర్ ఉంటుంది. సో పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో పేపర్ ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక 85-90 వరకు మీరు అటెంప్ట్ చేసే స్టేజ్లో ఉంటే ఇక్కడ గ్యారెంటీ ఉంటుంది. ఇక్కడ అడిషనల్ పాయింట్ ఏంటంటే చూడండి, ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ 1 మార్క్. ఓకే, ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ 1 మార్క్. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ యూ విల్ గెట్ 0.25 నెగిటివ్ మార్కు. ఓకే, 0.25 నెగిటివ్ మార్క్ వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్. ఇక్కడ 100% అక్యురసీ తోటి అటెంప్ట్ చేసినప్పుడే మనకి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఎందుకంటే చూడండి 0.25 నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది మీరు కరెక్ట్ చేశారు, ఎన్ని మార్క్స్ వస్తాయి అని అంటే యూ విల్ బీ అవార్డెడ్ 1 మార్క్. ఓకే, సో యూ హ్యావ్ అటెంప్టెడ్ ఇట్ రాంగ్లీ. ఓకే, ఇక్కడ రాంగ్గా అటెంప్ట్ చేశారు. ఇప్పుడు రాంగ్కి ఏంటంటే చూడండి మనకి 0.25 నెగిటివ్ మార్క్ వస్తుంది. 0.25 నెగిటివ్ మార్క్ వస్తుంది. సి 0.25 నెగిటివ్ మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 1 మార్క్ దట్ వీ హ్యావ్ అబ్టైన్డ్ బై అటెంప్టింగ్ ద క్వశ్చన్ కరెక్ట్లీ. అంటే ఇక్కడ చూడండి 1 మైనస్ 0.25. ఓకే, మనకి ఇక్కడ ఎన్ని వస్తాయనంటే 0.75. ఓకే, 0.75. 2 క్వశ్చన్స్లలో ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఎలా ఉందండి, 0.25 విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద మార్క్స్ దట్ వీ హ్యావ్ అబ్టైన్డ్. సో ఇక్కడ మనకి ఏంటండి ఇవ 0.25 ఇలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కంపల్సరీ 100% అక్యురసీ మెయింటైన్ చేస్తూ వీ హ్యావ్ టు అటెంప్ట్ ద క్వశ్చన్స్. ఇక్కడ పేపర్ 1లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో దేర్ విల్ బి పేపర్ 2 దట్ ఈస్ డెస్క్రిప్టివ్. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, పెన్ అండ్ పేపర్ మోడ్లో రాయాలి. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ పేపర్, దిస్ ఈజ్ డెస్క్రిప్టివ్ పేపర్. ఇక్కడ పేపర్ 1లో క్వాలిఫై అయితే దేర్ విల్ బి పేపర్ 2 దట్ ఈస్ డెస్క్రిప్టివ్. డెస్క్రిప్టివ్లో ఏమేమి రాయాలంటే చూడండి, ఒకటి షార్ట్ ఎస్సే, ఇంకొకటి లెటర్ రాయాలి. షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రాయాలి. ఇక్కడ ఏ లాంగ్వేజ్లో రాయొచ్చు అని అంటే ఇంగ్లీష్లో రాయొచ్చు. ఓకేనండి, యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో తెలుగు కూడా ఇక్కడ షెడ్యూల్లో ఉంది. ఓకేనండి, సో ఇక్కడ తెలుగులో ఈ ఎస్సే లెటర్ రైటింగ్ రాయొచ్చు. ఎస్సే లెటర్ రైటింగ్ రాయొచ్చు. ఇక్కడ దిస్ పేపర్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 50 మార్క్స్. 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో టైం ఇక్కడ 30 మినిట్స్ టైం ఇస్తారు. అదర్ క్యాండిడేట్స్కి, డిజబుల్డ్ క్యాండిడేట్స్కి ఎవరైతే స్క్రైబ్ తీసుకున్నారో వాళ్ళకి అడిషనల్గా 10 మినిట్స్ ఉంటుంది, అంటే 40 మినిట్స్ టైం. ఇది ఈ పేపర్ చూడండి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 50కి ఒక 22 కట్ ఆఫ్ ఉంచారనుకోండి, 22 వస్తే ఎనఫ్ మనకి. అంటే కట్ ఆఫ్ మనం ముందు డిసైడ్ చేయలేం. ఓకే, కట్ ఆఫ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్ ఓకే ఎంతైతే కట్ ఆఫ్ ఉందో అక్కడి వరకు రీచ్ అయితే ఎనఫ్. బట్ ఇక్కడ మనకి మెరిట్ అనేది పేపర్ 1లోనే తీస్తారు. ఓకే, సో మెరిట్ విల్ బి బేస్డ్ ఆన్ ద పేపర్ 1. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. జస్ట్ లో లెవెల్లోనే ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లెవెల్లోనే ఎగ్జామ్
ఇది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ ఇక పేపర్ 1లో తీసుకొచ్చుకోవాలి. మినిమం మార్క్స్ అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఇక్కడ వస్తే ఎనఫ్. అయితే ఎంత క్వాలిఫై ఉంటుందనేది మనం చెప్పలేం కాబట్టి ఓకేనండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 30 వరకు మార్క్స్ తెచ్చుకుని ఏంటంటే మనం క్వాలిఫై కావచ్చు. ఓకే, అయితే ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది మనం అయితే డిసైడ్ చేయలేం. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఇది. ఇక్కడ మాత్రం ఎక్కువ మార్క్స్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఎవరైతే మినిమం 10th క్లాస్, ఓకే మినిమం 10th క్లాస్ అది కూడా పాస్ పర్సంటేజ్ ఏం లేదు. ఓకే, సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ as on 1st January 2021 are eligible to apply for the post. Okay, that is multitasking staff. ఓకే, సో 10th క్లాస్లోనే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలనంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, త్రూ 10th క్లాస్ బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మినిమం 10th క్లాస్ పాస్ అయితే యూ కెన్ రైట్ ది ఎగ్జామ్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, జనరల్ ఇంగ్లీష్ లెవెల్ అనేది జస్ట్ 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. అక్కడ జనరల్ ఇంటెలిజెన్సు, న్యూమరికల్ అబిలిటీ, ఇక్కడ ఒకటి వాస్ట్ సిలబస్గా ఏంటనంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అడిషనల్గా మనం ఈ అదర్ సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. జాగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ జస్ట్ లో లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి. అడిషనల్గా కరెంట్ అఫైర్స్ పైన కూడా ఇక్కడ ఫోకస్ చేయాలి. జనరల్ అవేర్నెస్ అనేది కొంచెం వాస్ట్గా ఉంటుంది, అది కూడా లో లెవెల్ డిఫికల్టీ. ఓకే, సో 10th క్లాస్ పాస్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇగో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏ లెవెల్లో ఉన్నాం కాకుండా జస్ట్ అప్లై చేయండి, కంపల్సరీ ప్రిపేర్ కాండి. ఓకే, సో వచ్చిన తర్వాత మనం డేన్ అవుతామా లేదనేది నెక్స్ట్ మ్యాటర్. అది ఫస్ట్ కంపల్సరీ అప్లై చేసి అయితే ఎగ్జామ్ రాయండి. ఓకే, దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద నోటిఫికేషన్. థ్యాంక్ యూ.